పబ్లిక్ తిప్పల జల్దీగా సర్కారోళ్ళ నజర్ల పడాలని వింత వింత నిరసనలు చేస్తుంటారు ప్రతిపక్ష పోళ్ళు. బురద రోడ్ల మీద నాట్లేసుడు, పెట్రోల్ రేట్లు పెరిగితే సైకిల్ వేసుకొని తిరుగుడు, గ్యాస్ బండ పిరం అయ్యిందని కట్టెల పొయ్యి మీద వంట వార్పులు చేసుడు, కూరగాయల రేట్లు పెరిగితే బిచ్చం ఎత్తుడు, ఓ గిట్ల తీరు తీరు నిరసనలు చేస్తుంటారు. ఇగో గీడ ప్రతిపక్ష లీడర్లు ఎవ్వరు రాలేదు కానీ వాళ్ళకొచ్చిన తిప్పల తీర్చాలని ఓ ఇద్దరు ఆల్మగల్లే గీ తీరు నిరసన చేసిర్రు. చూడుర్రి. రైట్, బర్ల మందను తోలుకొస్తున్నారు. చూస్తుంటే జంగిడి బర్లు ఉన్నట్టున్నాయి, మేతకు తోలకపోతురేమో. ఆగో అన్ని ఇంట్లోకి పోతున్నాయి అన్న, చెట్లన్నీ ఆగం చేయగల బయటికి కొట్టుకరారి అనేరు. అవి జంగిడి బర్లు కాదుళ్ళు, గీ అక్కోళ్ళతో ఇట్లా ఉండేటి పాలిచ్చేటి బర్లు అయ్యన్ని. ఇంతకు గా బర్లను ఎడికి తోలుకొచ్చిలో ఎరికేనా భూపాలపల్లి ఎమ్మెల్యే సార్ క్యాంప్ ఆఫీస్ కు. ఎందుకంటే సెట్ మొత్తం ఊలగొట్టిర్రు. నా బర్లకు నాకు అన్యాయం జరిగింది, ఎమ్మెల్యే సార్ మాకు న్యాయం చేయాలి అంతే. ఎమ్మెల్యే సార్ ఎక్కడికి పోయినా ఎమ్మెల్యే సారే చేసిందంటారు. అగనాట ఎమ్మెల్యే మనుషులు వచ్చి అలా బర్ల షెడ్డును కూలగొట్టిరాట. గీ అన్న పేరు కూరాకుల ఓదేలు. బర్లను కాసుకుంటా పాల వ్యాపారం చేసుకుంటారట అలా ఇంటోళ్ళు. మరి ఏమటం వచ్చిందో ఏమో గాని ఎమ్మెల్యే మనుషులు వచ్చి కూలగొట్టిరాట బర్లకేసుకున్న షెడ్డును. ఇంకేముంది, ఇప్పుడు బర్లను కట్టేసేందుకు చోట్లేదు, ఆడికింత మేత వేసుకునేందుకు జాగలేదు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో అయితే పచ్చి గడ్డి ఉంటది. మా బర్లకు షెడ్ వేసిందనక ఆన్నే మేపుతాం, ఆన్నే కట్టేస్తాం, ఆన్నే బర్ల పాలు విండుకుంటాం అనుకుంటా వాళ్ళకున్న బర్ల మందను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు తోలుకొచ్చేది అన్నట్టు ఈ ఆలుమొగలు. అక్కడ ఉండేటి పోలీసు వాళ్ళు అడ్డం తిరిగినా అస్సలు ఊకోలే, బరాబర్ బర్లను లోపల తోలేరు గీ తీరుగా. ఆఖరికి పోలీసు వాళ్ళు గట్టిగా దమకాయించి బర్లను బయటికి వెళ్ళగొట్టిరు. ఆలుమొగలు ఇద్దరిని స్టేషన్ కు తోలకపోయారు. మరి చూడాలి అలా పంచాయత్ ఏం చేస్తారో అనేది గాని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో బర్లను తోలేరు అంటే గట్టి గుండె ఉన్నది అనుకుంటున్నారట అక్కడి పబ్లిక్. ఏమో పోరి గంత పని చేసిరంటే వాళ్ళకెంత బాధ ఉందో ఏమో మరి.